బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. శ్రీకాకుళంలో దారుణం జరిగింది. కాళ్ల పారాని అరకముందే భర్తను కాటికి పంపించింది ఓ భార్య. పెళ్లైన 61 రోజులకే ప్రాణం తీసిన ఘటన గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. అవును, క్షమించాలి, కాళ్ల పారాని అరకముందే కాటికి పంపించేశాడు ఆ భర్త. పెళ్లైన 61 రోజులకే ప్రాణం తీశాడు ఆ మొగుడు. అదనపు కట్నం కోసం వేధించి చంపేశాడంటుంది తేజశ్రీ కుటుంబం. స్నేహితులతో కలిసి హత్య చేశాడంటున్నారు ఆ పేరెంట్స్. పద్మశ్రీ అనే మహిళతో సోమేష్కు వివాహేతర సంబంధం ఉంది. పద్మశ్రీ కోసమే తేజశ్రీని చంపాడంటూ ఆ తల్లిదండ్రులు ఆరోపించడం జరుగుతోంది. ఇంజనీర్ అని కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తే నాశనం చేశాడంటున్నారు ఆ కుటుంబం. శోభనం రోజు నుంచే వరకట్న వేధింపులు ప్రారంభమయ్యాయంటూ చెప్పుకొచ్చారు. 60 లక్షల కట్నం తీసుకుని అంతం చేశాడని తేజశ్రీ తల్లిదండ్రులు ప్రస్తుతం అతగాడి మీద కేసు నమోదు చేయడం జరిగింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. శ్రీకాకుళంలో దారుణం జరిగింది. కాళ్ల పారాని ఆరకముందే కాటికి పంపాడు ఆ భర్త. పెళ్లైన 61 రోజులకే ప్రాణం తీశాడు సదరు మొగుడు. అదనపు కట్నం కోసం వేధించి చంపేశాడంటున్నారు తేజశ్రీ తల్లిదండ్రులు. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. తేజశ్రీ విజువల్స్ అవి. ప్రస్తుతం ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉంది. స్నేహితులతో కలిసి హత్య చేశాడంటున్నారు తేజశ్రీ పేరెంట్స్. పద్మశ్రీ అనే మహిళతో సోమేష్కు వివాహేతర సంబంధం ఉంది. పద్మశ్రీ కోసమే తేజశ్రీని చంపేశాడంటూ ఆ తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. ఇంజనీర్ అని కూతుర్నిచ్చి పెళ్లి చేస్తే నాశనం చేశాడు, తన బతుకుని నాశనం చేశాడు, తనని చంపేశాడు అంటూ బాధిత కుటుంబం ఆరోపిస్తుంది. శోభన రోజు నుంచే వరకట్న వేధింపులు ప్రారంభమయ్యాయంటూ చెప్పుకొస్తుంది ఆ కుటుంబం. 60 లక్షల కట్నం తీసుకొని అంతం చేశాడంటూ తేజశ్రీ తల్లిదండ్రులు ప్రస్తుతం అతగాడి మీద కేసు నమోదు చేశారు. విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు స్క్రీన్ మీద. ప్రస్తుతం ఆ కుటుంబం, తేజశ్రీ కుటుంబం గుండెలు పగిలేలా రోధిస్తోంది. అండ్ ఈ అంశానికి సంబంధించి ఒక్కసారి ఆ కుటుంబం ఏమంటుందో చూద్దాం. పెళ్లి పారాని ఆరలేదు, అత్తవారిచ్చినటువంటి సారి ఇంకా సరదలేదు, కానీ ఆ వధువు మాత్రం ఉందని భర్తను అమ్మబలికించాడు. చివరికి తల్లిదండ్రులు క్షేత్రస్థాయిలో పరిశీలించగా ఆమెని హత్యగా చిత్రీకరించిన విషయాన్ని నిర్ధారణకు వచ్చి పోలీసులు సమాచారం ఇచ్చారు. ఈ ఉదంతం గార మండలం సింహపేట గ్రామానికి చెందిన తేజశ్రీ, అదేవిధంగా రూరల్ మండలం గూడెం గ్రామానికి చెందిన సోమేశ్లకు మార్చి 6వ తేదీన పెద్దలు కుదిర్చిన పెళ్లి చేశారు. 20 లక్షల రూపాయల కట్నంతో పాటు 20 తులాల బంగారం, వారికి ఉన్న దాంట్లో మరో 20 లక్షల రూపాయలు చేసిన సారి ఇచ్చారు. విధి నిర్వహణ రూపంలో ఆయన వైజాగ్లో మురళీనగర్ దగ్గర ఆవాసం ఉంటున్నాడు. ఆయన ఇంజనీర్గా నమ్మబలికించారు. పెద్దలు ఏరుకోరి చేసినటువంటి ఈ సంబంధ విషయంలో శ్రీజ తల్లిదండ్రులు వ్యవసాయ ఆధారిత కుటుంబం కూతురుకు మంచి భవిష్యత్తు ఇచ్చినటువంటి ఒక భర్తను తేవాలనే ఉద్దేశంతో తామకు ఉన్న దాంట్లో దండిగా కట్నం ఇవ్వడంతో పాటు ఘనంగా పెళ్లి చేశారు. కాకపోతే 7వ తేదీన తెల్లవారి 9 గంటలకు ఆమె ఆ తల్లిదండ్రులు ఆవేదన గురి చేసింది. ఈ విషయంలో తల్లిదండ్రులు నిరక్షరాస్యులు కావడంతో మేనమామలే దగ్గరుండి ఆ మేనకోటల వివాహ తంతు మాత్రం పూర్తి చేశారు. గూడెం గ్రామానికి చెందినటువంటి సోమేష్ తల్లిదండ్రులు కూడాను ఈ విషయంలో భాగస్వాములే అన్నటువంటి అనుమానాలు తలెత్తున్న నేపథ్యంలో పోలీసులు సమాచారం ఇవ్వడంతో ప్రస్తుతం ఆమె విషయంలో మనతో మాట్లాడడానికి మేనమామ అంతా ఉన్నారు. చూస్తే కనుక ఏ విధంగా తీసుకోవచ్చు, ఒక్కగానొక్క మేనగోండలి దగ్గరుండి ఏరి కోరి ఆ సంబంధం చేశారు. ఉన్న దాంట్లో దండిగా కట్నం ఇచ్చారు, కానుకలు ఇచ్చారు, మీ పరంగా సారిచ్చారు. 2 నెలల వ్యవధిలోనే ఈరోజు ఆమెను చిత్రీకరించినటువంటి ఎక్కడ మీరు పసిగట్టి? మాకు సమాచారం ఎప్పుడు వచ్చిందంటే 7వ తేదీ 10 గంటలు 9:30 టైం 10 గంటలకు వచ్చిందండి. వచ్చి వెళ్ళి చూసేటప్పటికి ఆ పిల్ల కళ్ళు తెరిచి బెడ్ మీద పడిపోయి ఉంది. మరి మేము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళేసరికి 2-3 అవర్స్ పడుతుంది. ఈలోపు ఏమైంది అనేది మనకి ఇన్ఫర్మేషన్ లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్కడే ఉన్నారు. మేము వెళ్ళేటప్పటికి వాళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారో మనకు తెలియదు. వాళ్ళు జరిగాక వచ్చారా జరగక ముందు వచ్చారా కూడా మనకు తెలియదు. అంటే ముందు సమాచారం ఇచ్చాడు చేసాడేమో కూడా మనకు తెలియదు. మొత్తానికి మేము వెళ్ళేటప్పటికైతే మాత్రం వాళ్ళందరూ పకడ్బందీగా రెడీగా ఉన్నారు. వీడిని ఒక రూమ్లో పెట్టి ఆ రూమ్కి కాపలాగా వాళ్ళంతా ఉన్నారు. అంటే వచ్చిన వాళ్ళు ఎవరైనా ఆవేశంలో చేసుకుంటారేమో ఉద్దేశంతోనేమో మోస్ట్లీ వాడిని ఒక రూమ్లో పెట్టి ఆ రూమ్కి కాపలాగా 4-5 వాళ్ళ ఊరిలో ఉన్నారు. అంటే కాపలాగా అంటే గూడెం గ్రామస్తురా లేకపోతే అక్కడ వైజాగ్లో ఉన్నట్టు స్నేహితులు సన్నిహితుల?
గూడెం గ్రామస్తులేనండి. గూడెం వాళ్ళ నాన్న వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళందరూ డోర్ దగ్గర నుంచి ఉంటే వీడు లోపల కిచెన్లో కూర్చొని ఏడుస్తూ నటిస్తూ ఉన్నాడు. సో మీరు వెళ్ళి చూసేసరికి శ్రీజ ఎటువంటి దుస్థితిలో ఆమె నిర్జీవంగా పడుంది. అక్కడ మీరు ఈ అంశాన్ని ఈరోజు పడింది అని అనుమానం తలేదు. మేము వెళ్ళి చూసేటప్పటికి బెడ్ మీద పడుకోబెట్టి ఉంచాడండి. మెడ మీద ఒక ఇది ఉంది, మచ్చ ఉంది. కాలు మీద 3 గీతలు ఒక పెద్ద మచ్చ ఉంది. తర్వాత ఆమె ఈ గొంతు దగ్గర ఇక్కడ చిన్న పుండులా వచ్చింది. ఈ గొంతు దగ్గర నొక్కేసి రక్తం వస్తుంది చిన్నగా. అది చీరత అయితే చీర మనకి గొంతు దగ్గర మొక్క ఎందుకు వస్తుంది, ఇక్కడ రాదు కదా, అదొకటి. పైగా మేము వెళ్ళేటప్పుడు వేలాడుతూ కనిపించలేదు, బెడ్ మీద పడుకోబెట్టారు. కనీసం చీర ఉండాలి కదా. వాడు చెప్పడం ఏంటంటే ప్రాణం ఉంది ఏమో అని చెప్పేసి నేను ఇప్పాను అన్నాడు. సరే, దీన్ని పేక్కున్నది ఇప్పాడు, మరి ఫ్యాన్ కూడా తిప్పా, అంతగా ఫ్యాన్ కూడా తిప్పుతాడా? అది మా అనుమానం. పైగా కాళ్ళ మీద గీతలు ఎందుకు ఉన్నాయి, ఇది మా అనుమానం. అందుకని మేము వాడే చేసి ఉంటాడు. పైగా వాడు ఎప్పుడు కూడా దీన్ని ఎప్పుడు పెళ్ళి అయినప్పటి నుంచి వదిలించుకుందామనే ఒక రకమైనటువంటి ధోరణిలో ఉన్నాడు. అంటే వదిలించుకున్న ధోరణిలో ఆయన డిమాండ్ లేటి, ఆ డిమాండ్ల నేపథ్యంలో ఆయన చేసినటువంటి ఆ చిత్రహింస భరించలేక ఆయన నమ్మబలికించేందుకు ఆయన చేసినట్టు ప్రయత్నం ఏంటి? వాడు ఫస్ట్ నైట్ రోజు నుంచే వాడు డబ్బులు కావాలి మాకు సార్, 3 లక్షల రూపాయలు బైక్ అడిగాడు, ఇచ్చాము. తర్వాత ఏసీ అడిగాడు, ఇచ్చాము. వాషింగ్ మిషన్ కావాలన్నాడు, ఇచ్చాం. మిక్సీ, ఫ్యాను, గ్లాసులు ఇలాంటివన్నీ కావాలన్నాడు, అవన్నీ ఇచ్చి వచ్చాం. ఇవన్నీ అంటే ఇవన్నీ అడిగితే తగ్గిపోద్ది అనేది వాడి ఫీలింగ్. మేము ఇచ్చాం. తర్వాత 10 సెంట్లు భూమి రాయమన్నాడు, అది రాయడం కుదరదని చెప్పాం. అప్పుడు ఫోటోలకి 1,50,000 అయింది, 2 లక్షలు అయింది, మీరు 1,50,000 ఇవ్వండి, 1,00,000 రూపాయలు ఇవ్వండి అని అడిగాడు. 1,00,000 రూపాయలు ఇవ్వడం కుదరదని నేను చెప్పాను డైరెక్ట్గా. వీళ్ళు ఎవడు అడగడు అని చెప్పేసి చెప్తే, తర్వాత ఎందుకు అడగరు, తప్పేం లేదు దీనిలో అని చెప్పేసి అన్నాడు. తర్వాత మాకు తెలియకుండా మా అక్క ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఏవో అంటే దాని మీద నైట్ వీడియో కాల్స్ మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడుతున్నాం, ఈ పిల్ల అడిగితే దీన్ని కొట్టాడు. అంటే చివరాఖరికి ఏదో రకంగా ఈ పిల్లని వదిలించుకోవాలనుకున్నాడు. ఈ పిల్ల వదిలేటట్టు కనిపించలేదు. అంటే శ్రీజ తల్లిది చింతాడ, కన్నవారూరు పక్కనే గూడెం. సింహపేటకి గూడెంకు ఉన్నటువంటి రిలేషన్లో కనీసం వాళ్ళ తలకు పుట్టు పూర్వతలు ఆరా తీయకుండా ఆయన ఏం చేస్తున్నాడో తెలియనటువంటి ఒక యామరపాటు ఈరోజు శ్రీజను కోల్పోవడం లేదండి. మా తేజశ్రీ అండి ఆమె పేరు. మేము గూడెంలో ఉన్న వాళ్ళని ఎంక్వైరీ చేసాం. మా చుట్టాలు గూడెంలో ఉన్నారు. గూడెంలో అందరూ పెళ్లికి ముందు ఎవరిని చాలామందిని ఎంక్వైరీ చేసాం. వాళ్ళందరూ బాగానే ఉన్నాడు, మంచోడే అని చెప్పారు. ఊర్లో ఎక్కువగా ఈయన ఉండకపోవడం వల్ల ఊర్లో వచ్చి కొన్ని రోజులు ఉంటాడు కాబట్టి ఆ కొన్ని రోజులు ఈయన బాగా నటించాడు ఊర్లో. అందుకని ఊరు వాళ్ళు కూడా ఈయన మంచోడే అని చెప్పారు మాకు పెళ్లికి ముందు. తర్వాత మాకు మెయిన్గా మాకు చుట్టాలు ఉన్నారు అక్కడ. ఆ చుట్టాల్లో వాళ్ళే తెచ్చిన సంబంధం వాళ్ళే, ఆ పిల్లలే మాకు బాగా ఫోర్స్ చేశారు ఈ పెళ్ళి చాలా మంచి పిల్లవాడు అని చెప్పేసి. అందుకని మా అమ్మాయిని మేము ఇక ఇచ్చి పెళ్లి చేసాము. అది కనుక తేజశ్రీకి సోమేష్తో పెళ్లి సంబంధం విషయంలో ఆ గ్రామస్తులు ఇచ్చినటువంటి పక్క వివరాలతోనే ఈరోజు పెళ్లిని ఘనంగా చేశాం. కాకపోతే ఆయన ప్రవర్తనలో మార్పుతో పాటు అదనపు కట్నం తేవాలన్నటువంటి డిమాండ్ ఇవన్నీ కూడా నెరవేర్చుకుంటూ వస్తున్నప్పుడు కూడా ఫ్రీ ప్లాన్గా ఈరోజు తన మేనగోడలు మాత్రం అతి కిరాత చిత్రీకరించేందుకు ఆయన చేసిన చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. హైదరాబాద్ కు విచ్చేస్తున్న ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి సుస్వాగతం. బీజేపీ బహిరంగ సభ మే 10 ఆదివారం సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో లక్షలాదిగా ప్రధాని సభకు వెళదాం. వికసిత్ భారత్ లో భాగస్వామ్యమవుదాం.